అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బ్రేకింగ్ న్యూస్. బెట్టింగ్ యాప్స్ కేసులపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే తెలంగాణలో బెట్టింగ్ యాప్స్కి సంబంధించి, బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్కు సంబంధించి కేసులు నమోదవుతున్నాయి. సెలబ్రిటీలపైన, సినీ సెలబ్రిటీలపైన, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ పైన ఈ కేసులు నమోదవుతూ ఉన్నాయి. ఈ బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేసిన వాళ్లకు నోటీసులు జారీ చేసి పోలీస్ స్టేషన్స్కి పిలిపించి విచారణ చేస్తూ ఉన్నారు పోలీస్ అధికారులు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ పై, బెట్టింగ్ యాప్స్ పై కీలక నిర్ణయాన్ని తీసుకుంది. బెట్టింగ్ యాప్స్ కేసులన్నీ తెలంగాణ ప్రభుత్వం సిఐడి చేతికి అప్పగిస్తూ నిర్ణయాన్ని తీసుకున్నట్టుగా తెలుస్తోంది. హైదరాబాద్, సైబరాబాద్లో నమోదైన కేసులన్నింటినీ ఇప్పుడు సిఐడి అధికారులు విచారించబోతున్నారు. హైదరాబాద్లో 11 మంది బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసిన వాళ్లపై కేసులు నమోదు చేశారు. 11 మంది సెలబ్రిటీలపై కేసులు నమోదు చేశారు. సైబరాబాద్లో 25 మంది సెలబ్రిటీలపై కేసులు నమోదు చేశారు. అగ్ర హీరోల దగ్గర నుంచి యూట్యూబర్స్ వరకు కూడా ఈ కేసులు నమోదైన వారిలో ఉన్నారు. దీంతో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ఇప్పటికే ఈ బెట్టింగ్ యాప్స్ బారిన పడి ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య కూడా పెరుగుతుంది. నిన్న కూడా ఒక వ్యక్తి బెట్టింగ్ యాప్స్ బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. బెట్టింగ్ యాప్స్లో డబ్బులు పోగొట్టుకుని ప్రాణాలు తీసుకున్నాడు. దీంతో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన వాళ్ళందరిపైన తెలంగాణలో పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తమవుతోంది. వివిధ పోలీస్ స్టేషన్స్లో కేసులు కూడా నమోదవుతున్నాయి. దీంతో తెలంగాణ ప్రభుత్వం ఈ కేసును సిఐడికి అప్పగించాలి అని నిర్ణయం తీసుకుంది. మా ప్రతినిధి పెట్రిషా ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. పెట్రిషా, తెలంగాణ ప్రభుత్వం సిఐడికి అప్పగిస్తూ నిర్ణయం తీసుకుందా? ఎస్, ఇప్పటికీ చూసుకుంటే కూడా సిఐడికి బదిలీ చేయాలంటూ కూడా పూర్తిగా విచారణ, సిఐడి చేత విచారణ చేయాలంటూ బెట్టింగ్ యాప్స్ కి సంబంధించింది కూడా పూర్తిగా సిఐడికి అప్పగిస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పటికీ చూసుకుంటే హైదరాబాద్ లో కూడా 25 మంది మీద కేసులు నమోదైన, అగ్ర హీరో నుంచి యూట్యూబ్ వరకు కూడా కేసులు నమోదైన. బెట్టింగ్ యాప్స్ కంపెనీస్ పైన కూడా పలు కంపెనీస్ కూడా లిస్ట్ అవుట్ చేసి కూడా వాళ్ళ మీద కేసులు నమోదు చేశారు. పలు సెలబ్రిటీస్ ని కూడా విచారించారు. కొంతమందికి నోటీసులు జారీ చేశారు, కొంతమందిని రమ్మని చెప్పారు. పూర్తిగా కూడా క్లియర్ గా చూసుకుంటే కూడా మొత్తం మీద అయితే సుదీర్ఘంగా విచారిస్తున్నారని కూడా క్లియర్ గా తెలుస్తుంది. విచారణ వేగవంతం చేశారు. మరోవైపు పంజాగుట్టలో కూడా 15 మంది మీద కేసులు నమోదయ్యాయి. మియాపూర్ లో మాత్రం 25 మంది మీద అయితే కేసులు నమోదయ్యాయి. సుదీర్ఘంగా విచారిస్తున్నారు. ఇప్పటికే సంచలనం సృష్టిస్తున్న బెట్టింగ్ యాప్ కేసు సిఐడికి క్లియర్ గా బదిలీ చేయాలంటూ కూడా పోలీస్ శాఖ పూర్తిగా నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ కమిషనరేట్ కి పరిధిలో అనేక కేసులు కూడా నమోదవుతున్నాయి. పలు రాష్ట్రాల్లో కూడా కేసులు నమోదవుతున్నాయని కూడా తెలుస్తుంది. హైదరాబాద్ లో 25 మంది అయితే, పంజాగుట్టలో 15 మంది టాప్ హీరోస్ నుంచి హీరోయిన్, యాక్ట్రెస్ అందరి పైన కూడా, అదే కాకుండా నిర్వాహకుల పైన కూడా కేసులు నమోదవుతున్నాయి. వాళ్ళని కూడా పిలిచి విచారించే అవకాశాలు అయితే కనిపిస్తుంది. కొంత పెద్ద ఎత్తున అయితే దర్యాప్తు చేస్తున్నారు. ఒకవైపు సిఐడికి బదిలీ చేయాలంటూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డిసైడ్ అయింది. ఇప్పటికీ చూసుకుంటే పలువురిని ఎంక్వైరీ చేశారు. మరోవైపు చూసుకుంటే కూడా ఏదైతే ఆర్థిక పరమైన ఫైనాన్షియల్ ఎంత డబ్బులు వచ్చాయి, ఆ తర్వాత హవాలా డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి, అదే కాకుండా మనీ లాండరింగ్ జరిగిందంటూ కూడా ఈడీ చొరవ చేసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇప్పటికే రాష్ట్రం దాటి కూడా డబ్బులంతా వెళ్ళిపోయాయంటూ కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. చైనా యాప్ కి సంబంధించిన వెబ్సైట్స్, బెట్టింగ్ యాప్స్ ఇవన్నీ కూడా పలు బ్లాకింగ్ చేశారు. ఒకవైపు జియో సిస్టమ్ ద్వారా కూడా బ్లాకింగ్ చేయడం, జియో ఫెన్సింగ్ ద్వారా కూడా బ్లాకింగ్ చేశారు. ఇప్పటికే సిఐడికి బదిలీ చేయాలంటూ కూడా నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు చూసుకుంటే ప్రధానంగా సెలబ్రిటీస్ కి సంబంధించిన ఆధారాలంతా కూడా సేకరిస్తున్నారు. లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. వాళ్ళ ట్రాన్సాక్షన్, లిక్విడ్ క్యాష్ ఎంత తీసుకున్నారు, అకౌంట్ లో ఎంత డబ్బులు పడ్డాయి, ఆ తర్వాత ఎవరిచ్చారు, దాని తర్వాత మేనేజ్మెంట్ వాళ్ళు ఎవరు అని పూర్తిగా కూడా దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు ఒకటే వేదిక పైన సిఐడి ద్వారా దర్యాప్తు చేయాలంటూ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఫిక్స్ అయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అంటే సిఐడికి అప్పగిస్తే ఈ కేసులో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది? ఇప్పటికే వివిధ పోలీస్ స్టేషన్స్లో కేసులు నమోదయ్యాయి. కొంతమంది ఆ పోలీస్ స్టేషన్స్కి వచ్చారు, మరికొంతమంది రాలేదు, నోటీసులకు కూడా రియాక్ట్ కావట్లేదు. సో ఇప్పుడు సిఐడికి అప్పగిస్తే ఆ నోటీసులు అందుకున్న వాళ్ళకు మళ్ళీ సిఐడి నోటీసులు ఇస్తుందా, లేదంటే వీళ్ళు ఆ స్టేషన్స్కి వెళ్ళాలా, వెళ్ళకపోతే వాళ్ళని పంజాగుట్ట పోలీసులో లేదంటే మియాపూర్ పోలీసులో అరెస్ట్ చేసే అవకాశం ఉంటుందా? ఒకవేళ సిఐడి ఎంటర్ అయిన తర్వాత ఇప్పటికే నిర్వాహకులపై కూడా ఎవరైతే ఈ యూఆర్ఎల్స్ ఎందుకు బ్లాక్ చేయడం లేదంటూ మాట వినిపిస్తున్నాయి, వీటన్నిటిపైన ఏదైనా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుందా?
ఎస్, ఖచ్చితంగా సిఐడి క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ కూడా పూర్తిగా సుదీర్ఘంగా విచారిస్తుంది. ఆ తర్వాత యూఆర్ఎల్ ఏదైతే బ్లాక్ చేయలేదో ఇప్పటికే సైబర్ బ్యూరో అయితే క్లియర్ గా చెప్పింది. సైబర్ సెక్యూరిటీ బ్యూరో వాళ్ళు చాలా క్లియర్ గా చెప్పారు, ఏదైనా లింకులు ఓపెన్ అవుతున్నా మా దృష్టికి తీసుకురండి, మేము అవి ఖచ్చితంగా బ్లాక్ చేస్తాం. ఎందుకంటే జీపీఐ తప్పుగా పెట్టి కూడా వీళ్ళు రన్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది అంటూ కూడా చెప్తున్నారు. మరోవైపు జియో ఫెన్సింగ్ కూడా చేశాము. ఏదైతే పక్క రాష్ట్రాల్లో పనిచేస్తున్న యాప్స్ వన్స్ తెలంగాణ వచ్చిన తర్వాత జియో ఫెన్సింగ్ ద్వారా కూడా యాప్స్ అన్ని కూడా బ్యాన్ అయితే ఆ తర్వాత మళ్ళీ పక్క రాష్ట్రం వెళ్తే కన్నా ఓపెన్ కావు. ఇప్పటికే చూసుకుంటే 113 బ్లాక్స్ అయితే చేసాం యాప్స్ అంటూ కూడా ప్రధానంగా చెప్తున్నారు. ఇప్పటికే చూసుకుంటే ఎన్ని సంవత్సరాలు లీజ్ అగ్రిమెంట్ చేసుకున్నారు, దానికి ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఏంటి, ఎవరెవరు ఎంతెంత తీసుకున్నారు, లిక్విడ్ రూపంలో ఏదైనా జరిగిందా, మనీ లాండరింగ్ ఏదైనా ఉందా, ప్రధానంగా వేలాది కోట్ల రూపాయలు ఉన్నాయి. కాబట్టి ఇప్పటికే ఇమ్రాన్ గానీ హర్ష సాయి అబ్స్కాండింగ్ లో ఉన్నారు. వీళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అంతా కూడా సిఐడి కూపీలాగే ప్రయత్నం చేస్తుంది. బెట్టింగ్ యాప్ కి ప్రమోట్ చేసిన ఎవరెవరు చేశారు, ఆ పూర్తి స్థాయిలో కూడా ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్, డబ్బు ఆవాల వాళ్ళ ఎంత జరిగిందనే విధంగా కూడా ఎన్ని కోట్ల ట్రాన్సాక్షన్ జరిగిందన్న పూర్తి కూపీలాగే ప్రయత్నం చేస్తుందని మొత్తం మీద తెలుస్తుంది. రైట్ బెట్రిషా, బెట్టింగ్ యాప్స్ కేసులపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ఇక నుంచి సిఐడికి అప్పగించాలి అనే నిర్ణయం తీసుకుంది. సిఐడి కేసును విచారణ చేసే అవకాశం ఉంది. హైదరాబాద్, సైబరాబాద్లో నమోదైన కేసులన్నింటినీ ఇప్పుడు సిఐడినే విచారిస్తుంది. హైదరాబాద్లో 11 మందిపై కేసులు నమోదయ్యాయి. సైబరాబాద్ పరిధిలో 25 మంది సెలబ్రిటీలపై కేసులు నమోదయ్యాయి. అగ్ర హీరోల దగ్గర నుంచి యూట్యూబర్స్ వరకు కూడా ఈ కేసులు నమోదైన వాళ్ళు ఉన్నారు. కొంతమంది పోలీస్ స్టేషన్స్కు వచ్చి హాజరయ్యారు, కొంతమంది పోలీసులు ఇచ్చిన నోటీసులకు రిప్లై ఇచ్చారు, మరికొంతమంది ఇప్పటి వరకు కూడా హాజరు కాని వారు ఉన్నారు. సో ఇక నుంచి వీళ్ళందరినీ కూడా సిఐడి విచారించే అవకాశం ఉంది. కేవలం సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ మాత్రమే కాదు, బెట్టింగ్ యాప్స్ నిర్వాహకులపైన, యూఆర్ఎల్స్ పై కూడా ఒక కీలక నిర్ణయాన్ని తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. మీ సివిల్ సర్వీసెస్ కలను సాకారం చేసుకోవడానికి విష్ణు ఐఏఎస్ అకాడమీ జనరల్ స్టడీస్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ బ్యాచ్, ఆంథ్రోపాలజీ, సోషియాలజీ, పిఎస్ఐఆర్ ఆప్షనల్స్ ఏప్రిల్ 21న ప్రారంభం. జాయిన్ విష్ణు ఐఏఎస్ అకాడమీ, ఫుల్ఫిల్ యువర్ డ్రీమ్స్ ఆఫ్ సర్వింగ్ నేషన్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.